పరిశుద్ధాత్మ మీదే మనం ధ్యానించబోతున్నాము. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని మనం తెలుసుకున్నాము. మరి ఆ వ్యక్తికి ఉన్న లక్షణాలన్నీ మనం ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేశాము. మనకు నమ్మకం కుదిరింది. మరి తర్వాత పరిశుద్ధాత్ముడు వ్యక్తే కాదు కానీ ఆయన ఒక దైవత్వంలో మరొక వ్యక్తి, త్రిత్వంలో మరొక వ్యక్తి అని, ఆయన కూడా దేవుడు అని నిన్న చూసాము. అనేక పాయింట్స్ మనం చూసాము. మరలా త్రిత్వంలో ముగ్గురు ఒక్కళ్ళే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కళ్ళే, కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒక విభిన్నత ఉంటుంది. వాళ్ళు ఆపరేట్ అయ్యే విధానం, పనిచేసే విధానంలో కానీ ఎవరి పర్సనాలిటీ వాళ్ళకు ఉంటుంది, వ్యక్తిగత వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది అన్నమాట. మనం తండ్రితో డైరెక్ట్గా సంబంధం కలిగి ఉండవచ్చు, యేసుక్రీస్తు వారితో. అలానే పరిశుద్ధాత్మునితో కూడా మనం సహవాసం కలిగి ఉండవచ్చు అన్నమాట. మరి పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చేసరికి ముఖ్యంగా లోకానికి ఆయన తెలియదు, ఆయన గురించి వినలేదు, ఆయన ఎప్పుడు చూడలేదు కనుక వాళ్ళకి సంబంధం లేదు. క్రైస్తవత్వంలోనే పరిశుద్ధాత్ముడు ఎవరికి ఇవ్వబడ్డాడంటే సంఘానికి ఇవ్వబడ్డాడు. అది తండ్రి వాగ్దానం, అబ్రహాము యొక్క ఆశీర్వచనం అన్నమాట. అన్యజనులకు కలుగుటకై క్రీస్తు యేసు మన కోసం శాపమయ్యాడు. అందులో ఆ వాగ్దానం ఏంటంటే పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే మరింత నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని. మరి వచ్చేది ఒక శక్తిలాగా, ఒక ప్రవాహంలాగా ఉంది కానీ, లేకపోతే ఒక బలమైన గాలి వలె, మైటీ రషింగ్ విండ్ లాగా ఉన్నాడు కానీ ఆయన ఒక వ్యక్తి. ఆ దైవత్వాన్ని నిన్న చూసాము. ఈరోజైతే ఆయన స్వభావం ఏంటి, పరిశుద్ధాత్ముని స్వభావము, నేచర్ ఏంటి, వెరీ బ్యూటిఫుల్ నేచర్ అన్నమాట. ఆయన స్వభావం వెరీ బ్యూటిఫుల్. అంత ఆయన మనలోకి వస్తాడు కనుక మనం స్లోగా ఆయన స్వభావంలోకి రూపాంతరం చెందాలి. మనం ఆయనకి ఈల్డ్ అయిపోతున్నాం అనుకోండి. ఆయన మనలో పెరుగుతూ ఉన్నాడు. ఏ విధంగా అయితే బాప్టిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు వారిని నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అన్నట్లు, మనమైతే పరిశుద్ధాత్ముడు హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. మన స్వభావం పోవాలి. ఇంకా మన స్వభావం ఎలా ఉండాలంటే పావురం వలె మనం మారిపోవాలన్నమాట. పావుర స్వభావము, పరిశుద్ధాత్ముని స్వభావం మనం మారిపోవాలి. మరి పరిశుద్ధాత్మని చూడండి, ఆత్మ వరాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్మ ఫలాలనే పరిశుద్ధాత్మ స్వభావం అన్నమాట. చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5:22-23 వరకు. పరిశుద్ధాత్మని స్వభావమే పరిశుద్ధాత్మని ఆత్మఫలాలు, ఆత్మఫలాలే పరిశుద్ధాత్మని స్వభావము. మరి ఈ ఆత్మఫలాలని ఆయన మనలో ప్రొడ్యూస్ చేస్తాడు, వృద్ధి పొందేలా చేస్తాడు. ఓకే, అంటే మనలో ఆత్మ ఫలాలు ఉన్నాయంటే అవి పరిశుద్ధాత్మ స్వభావం. మనం కూడా పరిశుద్ధాత్మని పోలి, మనం పరిశుద్ధాత్ముడు కాదు కానీ మనం పరిశుద్ధాత్మని పోలి జీవిస్తాము, నడుచుకుంటాము. అది మనకు లేనిది ఇతరులకు ఇవ్వలేము. మరి స్వభావం ఏంటి, అది ఇతరులు చూసేది. ఇతరుల మన స్పందన, ప్రతిస్పందన ఎలా ఉంటుంది, వాళ్ళతో సంబంధాలు ఎలా ఉంటాయి. 5:22 గలతీయులకు రాసిన పత్రిక. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, షారాఖాతరమ శాందరాఖాతర రోమేరే కేతిరమే శాందరాఖ రాఖాతరమ. అది వినపడట్లేదు. నేను చదువుతాను చూడండి. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, అలానే పరిశుద్ధాత్ముడు కూడా ప్రేమ అయి ఉన్నాడు. షరకాతరమ శాందర. సమ్ టెక్నికల్ ప్రాబ్లం హియర్. పరిశుద్ధాత్ముడు కూడా ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఓకే, సారీ ఫర్ డిస్టర్బెన్స్. పరిశుద్ధాత్ముడు ప్రేమ అయి ఉన్నాడు. మరి ఆయన మనలో ఉంటే సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము,
దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం అన్నమాట. ఇది ఓవర్నైట్గా అవ్వదు. ఆయన మనలోకి వచ్చిన తర్వాత మన సమస్తాన్ని ఆయనకి ఆధిపత్యంలోకి ఆయన్ని ప్రభువుగా చేస్తే, ఆయన స్వాధీనపరుచుకుంటే అప్పుడు ఏంటంటే ఈ 9 లక్షణాలు మనలోకి వస్తాయి. తిరిగి జన్మించిన విశ్వాస నుంచి దేవుని యొక్క ఉద్దేశము, ఆయన గోల్ ఏంటయ్యా అంటే మనలో ఈ ఆత్మ ఫలాలు వృద్ధి పొందాలి. చివరికి మనం ఎన్ని వరాలతో వాడబడుతున్నా కాదు కానీ, ఓకే, ఆత్మ ఫలాలు అనేది చాలా ముఖ్యం. అది దేవుని స్వభావము, అది క్రీస్తు స్వభావము, అది పరిశుద్ధాత్మ స్వభావం అన్నమాట. చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఈ సో లవింగ్ అనమాట. అంతే. మనం అనేక మందికి సువార్త చెప్పేటప్పుడు జీసస్ లవ్స్ యూ అంటాం. ఓకే, అనేక సార్లు తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడని వాక్యమే చెప్తుంది. గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ నాట్ గాడ్, బట్ గాడ్ ఈజ్ లవ్. జీసస్ లవ్స్ యూ, ఫాదర్ లవ్స్ యూ. అట్ ద సేమ్ టైమ్ హోలీ స్పిరిట్ ఆల్సో లవ్స్ యూ, యూ అండ్ మీ అన్నమాట. పరిశుద్ధాత్ముడు కూడా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అదే ఆత్మఫలాల్లో మొదటిది ప్రేమ. నెక్స్ట్ ఏముంది? సంతోషం ఉంది, జాయ్ అన్నమాట. లవ్, జాయ్. ఈజ్ సో జాయ్ఫుల్. ఆయన మనలో ఉంటే, ఆయన సన్నిధి ఉంటే, దెర్ ఈజ్ జాయ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆయన సన్నిధిలో నిత్య సంతోషం ఉంది. ఈజ్ నాట్ గ్రీఫ్ని తీసుకురాడు ఆయన. ఓకే, ఆయన సన్నిధిలో సంతోషం మాత్రమే ఉంటుంది. అంతే. ఎవరి గురించన్నా బాధపడేటప్పుడు ఆయన దానికి ప్రతిస్పందనగా ఆయన మనలో ఉంటాడు కనుక ఆయన బాధపడతా ఉండొచ్చు. బట్ హిజ్ నేచర్ ఈజ్ జాయ్ అనమాట. ఆయన స్వభావం సంతోషం. ఓకే, మరలా ఆయన కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంటుంది. షారామారా కాత. ఆయన సన్నిధి ఉంటే చూడండి, బాగా అభిషిక్తులైన సేవకుల దగ్గరికి వెళ్ళండి. నేను అనేక మంది దగ్గర చూసాను, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కానీ, ఎక్కువ ప్రార్థనలో ఉన్నవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎంతో భారంతో వెళ్తాం, ఎన్నో తలంపులు, ఏంది బ్రతుకు అన్నట్లు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒక గంట, 2 గంటలు, 3 గంటలు కూర్చున్నాం అనుకోండి, తిరిగి వచ్చేటప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటే ఏదో తెలియని సంతోషం అన్నమాట. అదంతా పోతుంది. ఎందుకంటే వాళ్ళని దేవుని సన్నిధిని, పరిశుద్ధాత్మ సన్నిధి ఆవరించి ఉంటుంది అన్నమాట. అనేక సార్లు నేను గమనించాను. అసలు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామంటేనే ఏదో ఒక వర్రీస్ ఉంటాయి, యాంగ్జియస్ థాట్స్. బట్ నిజమైన సేవకుడు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ ద్వారా వచ్చిన మాటలు మన విశ్వాసాన్ని బలపరిచి, వాళ్ళ చుట్టూ కనపడని అభిషేకం మనల్ని తాకి, ఆ సన్నిధి తాకి మనం ఏంటంటే అదంతా నిట్టూర్పు ఎగిరిపోతుంది. ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచివేస్తాడు. సంతోషంతో వెళ్తాం, నవ్వుకుంటా, డ్రైవింగ్ చేసుకుంటా, గంతులేస్తే వెళ్తా అనమాట. షారా. ఇంకొకసారి మనకు లేని వరాలు ఏదో పొందుకుంటాం మనం. భౌతికంగా కొంత ఎక్స్చేంజ్ జరగవచ్చు, ఆర్థికంగా కానీ, మెటీరియల్గా కానీ, కొన్ని బహుమతుల రూపంలో. బట్ అక్కడి నుంచి ఆత్మీయమైన స్పిరిచువల్ జాయ్తో పాటు స్పిరిచువల్ గిఫ్ట్స్, స్పిరిచువల్ అనాయింటింగ్ కూడా పొందుకుంటాం అన్నమాట. ఇట్స్ వెరీ బెనిఫిషియల్. అందుకనే అన్నాడు, ఇట్ ఈజ్ మోర్ అడ్వాంటేజెస్ ఫర్ యూ. నేను మీతో ఉండటం కన్నా ఆయన మీతో ఉంటే, ఇట్ ఈజ్ ఎక్స్పీడియంట్ ఫర్ యూ దట్ ఐ షుడ్ గో అవే వెన్ హీ కమ్స్ అంటాడు. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయం. నేను మీతో శరీరంలో ఉండటం కన్నా పరిశుద్ధాత్ముడు మీతో ఉండటం మీకు ఇంకా అడ్వాంటేజ్, మీకు ఇంకా ఆశీర్వాదం. షరాకాతరం. చూద్దాం ఒకసారి 1 సమూయేలు 19:19 తీయండి. 1 సమూయేలు 19:19. ఇది 19:19 నుంచి చివరి వరకు చదువు. యా, sure.
స్టార్టింగ్ నుంచి వస్తుంది. 19:19-23. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా దావీదును పట్టుకున్నట్టుకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలిచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన గనుక వారును ప్రకటింపనారంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపిన గాని వారును అటవలనే ప్రకటించుచుండరి. సౌలు మూడవసారి దూతలను పంపిన గాని వారును ప్రకటించుచుండరి. కడవసారి తానే రామాకు పోయి సేకు దగ్గర ఉన్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారు ఉన్నారని చెప్పెను. అతడు రామా దగ్గర ఉన్న నాయోతునకు రాక దేవుని ఆత్మ అతని మీదకి వచ్చను గనక అతడు ప్రయాణము చేస్తూ రామా దగ్గర ఉన్న నాయోతునకు వచ్చి వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రి పగళ్ళు ఆ సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పై బట్టలేని వాడై పడి ఉండెను. అందువలన సౌలు ప్రవక్తలలో ఉన్నాడా అను సామెత పుట్టెను. ఆమె చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో అంటే పరిశుద్ధాత్మనికి కూడా ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. మరి అతనితో మనం కలిసినాడు, అది ఒక అడ్వెంచరస్గా ఉంటుంది. ఇక్కడ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏంటంటే సౌలు సైనికుల్ని పంపించాడు సమూయేలు దగ్గర, అక్కడ దావీదు ఉన్నాడని అరెస్ట్ చేయటానికి, పట్టుకోవటానికి. మరి వీళ్ళు ఒక మీటింగ్లో ఉన్నారు. ఓకే, సమాజముగా వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన గనక వారును ప్రకటింపనారంభించిరి. ఇంగ్లీష్లో ప్రాఫెసీ చేయటం మొదలుపెట్టారు, ప్రవచించటం మొదలుపెట్టారు అన్నట్టు. చూడండి, ఒక చిన్న మర్మం మీరు తెలుసుకోవాలి. పాత నిబంధనలో ఎవరి మీదకైనా మొదటిసారి పరిశుద్ధాత్ముడు వచ్చాడంటే వాళ్ళు ప్రవచించారు. దే ప్రాఫెసీడ్. పాత నిబంధనలో మొదటిసారి ఎవరి మీదకైనా అనేక సార్లు ఇది రుజువు చేయబడింది. పరిశుద్ధాత్ముడు వచ్చారంటే దే ప్రాఫెసీడ్ అనమాట. అంటే ప్రాఫెసింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. పరిశుద్ధాత్మ వరం అంటే ఔటర్ ఎవిడెన్స్ అన్నట్టు. నూతన నిబంధనలో ఎవరి మీదకైనా పరిశుద్ధాత్మ వస్తే వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడారు లేదా ప్రవచించారు ప్రిడామినెంట్గా అనమాట. అపోస్తులు హస్తనిక్షేపణ చేసినప్పుడైనా వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడారు లేదా ప్రవచించారు. పాత నిబంధనలు అయితే అన్య భాషలు లేవు. అన్య భాషలు అనేది నూతన నిబంధనకే. సరే, మరి ఈ సౌలు సైనికులు పంపుతున్నాడు అరెస్ట్ చేయడానికి. అక్కడ సమూయేలు మిగతా ప్రవక్తలతో కలిసి ఒక మీటింగ్లో ఉన్నాడు. దేవుని ఆత్మ చూడండి ఒక రకంగా ఆటాడుకుంటుంది అనమాట. ఎవరు వచ్చినా సరే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుంది, దేవుని ఆత్మ వస్తుంది, వాళ్ళు ప్రవచిస్తున్నారు సైనికులు. వెరీ హ్యాపీ. ఓకే, పరిశుద్ధాత్మ పొందుకోవటం. తర్వాత రెండో గ్రూపును పంపించిన అలానే ఉంది. ఇక ఇది కాదని సౌలే వచ్చేసాడు. ఓకే, ఎక్కడున్నారు వీళ్ళిద్దరూ? దావీదు ఎక్కడున్నాడు? కడవసారి తానే రామాకు పోయి నేకా దగ్గరున్న గొప్ప బావి వద్దకు వచ్చి సమూయేలును దావీదు ఎక్కడ ఉన్నారని అడుగ్గా ఒకడు రామా దగ్గర నాయాతులో వారున్నారని చెప్పాను. అతడు రామా దగ్గర నాయోతును రాగా దేవుని ఆత్మ అతని మీదకి సౌలు మీదకి వచ్చిన గనక అతడు ప్రయాణము చేయించు రామా దగ్గరున్న నాయోతునకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. ఎంతగా అంటే సౌలు పరిస్థితి, దావీదుని అరెస్ట్ చేయడానికి వస్తే అతడు తన వస్త్రములు తీసివేసి ఆనాటి రాత్రి మొగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు అంటే అక్కడ ప్రవచించుచు అని ఉండాలి. పైబట్ట లేనివాడై పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలోనున్నాడన్న సామెత పుట్టాను. అంటే ఒక రకమైన కామెడీ జరుగుతుంది ఇక్కడ. అదే సంతోషం. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఒక సంతోషమే కదా. అంటే శత్రువుని నాశనం చేయకుండా, ఎందుకంటే ఇతను అభిషిక్తుడే సౌలు కూడా. మరి అభిషిక్తులు తప్పు చేస్తుంటే దేవుడు మరొక రకంగా డిసిప్లిన్ చేస్తున్నాడు.
షారామరాఖాతర ద జాయ్ ఆఫ్ ద లార్డ్. రెండవ ఆత్మఫలం ఏంటి? సంతోషము. మూడవది ఏంటి? సమాధానము. గలతీయులకు రాసిన పత్రిక 5:22లో మూడవది ఏంటి? సమాధానము. అంటే హీఈస్ పీస్ఫుల్ అనమాట. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైనా భయపడటం, ప్యానిక్ అయిపోవటం ఏముండదు. అంతే. ద పీస్ దట్ సర్పాసత్ ఆల్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది. మన తలంపులకి ఆయన దైవికమైన సమాధానము కావలి కాస్తుందన్నమాట. ఏంటి మన భవిష్యత్తు ఏంటి? ఈ పరిస్థితిలో మనం ఏమైపోతాం? అది జరుగుతుంది, ఇది జరుగుతుందని అన్నీ వర్రీసే. వర్రీ మైండ్, వర్రీ స్పిరిట్. కానీ ఆయన సన్నిధి మన మీదకి వస్తే మన తలంపులకంతా ఆయన సమాధానం కావలి కాస్తుంది. అందుకని క్రిస్టియన్ పీపుల్ చూడండి, వాళ్ళ మొహాలు చూసినా పీస్ఫుల్గా ఉంటాం. నేను ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా నా క్లాస్మేట్ ఉంటారు, ఫణి గారని, మా గీతం క్లాస్మేట్ అనమాట. వైజాగ్లో మంచి బిజినెస్ మ్యాన్, తను వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సాంబి, మా దగ్గర లేనిది నీ దగ్గర ఉంది పీస్ అంటాడు అనమాట. అంటే మన మొహంలోనే పీస్ కనపడిద్ది వాళ్ళకి. నిజమే అతను చెప్పేది. ఇస్ వెరీ కరోడ్పతి. షారామారా, వెరీ నైస్ పర్సన్, మై వెరీ గుడ్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ కళ్ళ ముందే నేను మారు మనసు పొందుకున్నా గీతం కాలేజ్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు. వాళ్ళ మార్పు అంతా గమనించారు. అప్పుడప్పుడు కలుస్తుంటా వైజాగ్ వెళ్ళినప్పుడు. షారామా, పీస్ఫుల్. ఎందుకు? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు గనక. ఆయన ప్యానిక్ అవ్వడు. ఏమైపోతుంది ఈ పరిస్థితిలో? పరిస్థితి అదుపు తప్పిపోతుందా? మనం నశించిపోతున్నామా? చూడండి, మరి పరిశుద్ధాత్మ పూర్ణుడ యేసుక్రీస్తు వారు ఆ సముద్రము దాడతంటే ఆ నావలోకి కూడా నీళ్ళు వస్తాయి తుఫాన్ వచ్చి. ఈయన చక్కగా దిండేసుకుని నిద్రపోతుంటాడు అండర్ డెక్లో. శిష్యులైతే ప్యానిక్ అయిపోతుంటారు, మేము నశించిపోతున్నాం అంటాడు. ఆయన లేచి ఒక్క మాటతో ఆజ్ఞాపించగా ఆ గాలి ఆగిపోతుంది, తుఫాన్ ఆగిపోయినప్పుడు. ఓయి అల్ప విశ్వాసులారంట. మన విశ్వాసం సంపూర్ణంగా ఉన్నప్పుడు మనం దేనికి చెక్కు చెదరం. అంతే. దేవుడు కంట్రోల్లోనే ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం దేవుడు కంట్రోల్లోనే ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద థ్రోన్. అంతే. దేశాలని ఆ ప్రధానమంత్రి, ఆ ప్రెసిడెంట్ ఏలొచ్చు, కానీ ఈ సర్వలోకాన్ని మన దేవుడు ఏలతన్నాడు సింహాసనం మీద కూర్చొని. సునామీలు వచ్చినా, భూకంపాలు వచ్చినా సరే, ఏ వేవులు వచ్చినా, ఏది జరిగినా మన దేవుడు ఏలుతున్నాడు, మన తండ్రి ఏలుతున్నాడు, మన ప్రభువు ఏలుతున్నాడు. అంతే. పరిశుద్ధాత్ముడు ఏలుతున్నాడు. షోరాఖాత. ఇంకా ఏ పరిస్థితికి నువ్వు నేను ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. అంటే ఆయన సమాధానం తెస్తాడు. ఆయన సమాధానకర్త. ఆయన ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. షారామరాఖాత. సమాధాన ఆత్మను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఉంటే మనకు కూడా సమాధానమే. మన తలంపులకు సమాధానం, మన సరిహద్దులలో సమాధానం. సమాధాన సెలయేర్లు ప్రవహిస్తూ ఉంటాయి. అంతే. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను అక్కడ సేద తీర్చుచున్నాడు అంటాడు. పీస్ఫుల్ స్టిల్ లివింగ్ వాటర్స్. కీర్తనలు 23. షారామరాఖాతర. ఒక్కొక్కసారి మరి ఈయన సమాధానకర్త, సమాధానం అయినా కూడా, ఈజ్ పీస్ఫుల్ అయినా కూడా ఆయన చిత్తం కాకుండా మన ప్రోగ్రామ్స్, మన చిత్తాలు ఉన్నప్పుడు ఒక్కోసారి వాటిని డిజరప్ట్ చేస్తాడనమాట. వాటిని చెల్లా చెదురు చేస్తాడు. ఒక మైటీ రషింగ్ విండ్ లాగా వస్తే ఆ రోజు ఈ పాట పాడాలి, ఈ ప్రసంగం చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు అనేక సార్లు జరిగింది. ఏదో చెప్పాలనుకుంటే ఏదో వేరే విధంగా వెళ్తుంది, అది క్లిక్ అయిపోతుంది. బాగా తాకపడతారు, ప్రభావితం అవుతారు, మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, దేవుని నామానికి మహిమ వస్తుంది. అంటే మన ఎజెండాని ఆయన డిస్టర్బ్ చేసినా, చల్లా చెదురు చేసినా కూడా గౌరవిస్తాడు. కానీ ఆయన రివైవల్ టైమ్స్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఆయన బలంగా పనిచేస్తాడు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కనుక. ఆయనకంటూ ఒక ఎజెండా ఉంటుంది. అంతే. ఫైనల్లీ హీ విల్ హ్యావ్ ద ప్రీ ఎమినెన్స్ ఇన్ ఎవ్రీథింగ్.
హిజ్ విల్, హిజ్ ప్లాన్ సూపర్ సీడ్స్ ఎవ్రీ అదర్ థింగ్. అందువల్ల ఏంటంటే ఆయన్ని మనం పరిశుద్ధాత్మ పూర్ణులైన మనుషుల్ని కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంటారు. ఒక్కోసారి కాంగ్రిగేషన్ బాగా పీస్ఫుల్గా కామ్గా వెళ్తుంది అనుకోండి, ఎవరో ఒకళ్ళు ఒక కేక వేయచ్చు. మనం అది ఈవిల్ స్పిరిట్ అనుకుంటాం, కానీ అది పరిశుద్ధాత్ముడు కూడా అవ్వవచ్చు. ఒకసారి ఏడవచ్చు, ఒకసారి నవ్వవచ్చు. బికాజ్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ జాయ్. అందుకనే సంఘము ఈ లాఫింగ్ స్పిరిట్ ఇట్లాంటి వాటన్నిటిని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది. క్లియర్గా ప్రేమ, సంతోషం అని ఉంది, జాయ్. మరి జాయ్ ఉంటే నవ్వరా, షారామరా. కొంతమంది కంట్రోల్ ఉండదు. ఒక ఎలక్ట్రికల్ పవర్ తీగను ముట్టుకుంటే చాలా ఒక స్టాట్యూ లాగా నుంచుంటామా? లేదు కదా, షేక్ అవుతాం. ఇది కూడా అంతే. పరిశుద్ధాత్మ సూపర్ న్యాచురల్ పవర్ మన మీదకి వచ్చినప్పుడు బాడీ షేక్ అవ్వచ్చు, మనం వింతగా బిహేవ్ చేయొచ్చు. కొద్ది క్షణాలు అంతే. ఆయన కయాటిక్ కాదు, కానీ ఆయన క్లాసికల్గా కూడా వర్క్ చేస్తాడు. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో ఏముంది? భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉంది, చీకటి అగాధ జలములలో కమ్మి ఉన్నది, కానీ దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నాడట. అక్కడ ఏముంది? డార్క్నెస్ ఉంది, కయాటిక్ కండిషన్, కన్ఫ్యూజన్ ఉంది, అంత నెగిటివ్ సిట్యుయేషన్ ఉంది అక్కడ. అంతే. భూమి నిరాకారంగాను శూన్యంగాను చీకటి అగాధ జలంలో కమ్మితే పరిశుద్ధాత్ముడు అక్కడ ఒక క్లాసికల్ వర్క్ చేశాడు, పీస్ తీసుకొచ్చాడు, ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నెక్స్ట్ ఏమనుంది? గలతీయులకు రాసిన పత్రిక 5:22లో షారాఖాతరమ. ఇప్పుడు దాకా మనం ప్రేమ, సంతోషము, సమాధానం చూసాం. దీర్ఘశాంతము, పేషెన్స్కి ఎక్స్టెండ్ అయితే అది దీర్ఘశాంతం అనమాట. ఈజ్ సో పేషెంట్. మనం అనేక తప్పులు చేసినా కూడా వాక్యం కూడా ఉంటుంది కదా, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన కృప, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును అని. ఆయన కోపం నిమిషం మాత్రమే, బట్ ఆ నిమిషం మాత్రం కోపాన్ని మనం భరించలేం. బట్ ఆయన కృప, దయ ఆయుష్కాలం అంతా ఉండునంట. ఈజ్ సో పేషెంట్. మనం కొన్నిసార్లు ఆత్మీయంగా కానీ ఇంకా కొన్ని విషయాల్లో మనము పడిపోయినా తప్పిపోయినా ఆయన వెంటనే మనల్ని తృణీకరించడం, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. చూద్దాం, యోహాను సువార్త 14:16లో ఉంది కదా, నేను తండ్రికి ప్రార్థన చేస్తున్నాను, ఆయన మీకు వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాడు, ఆయన మీలోనూ మీతోనూ ఎప్పుడూ ఉంటాడు. హీ విల్ అబైడ్ విత్ యూ ఫర్ ఎవర్ అని ఉంటుంది. అబైడ్ విత్ యూ ఫర్ ఎవర్. మరి ఆయన వచ్చాడనంత మాత్రం మనం పరిపూర్ణం అయిపోయాం. వెంటనే కొన్ని తప్పులు చేయవచ్చు, కొన్నిసార్లు దిగజారవచ్చు, కానీ ఆయన వదిలిపెట్టాడు. మనలో స్లోగా డిసిప్లిన్ చేసి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. షారామరాక. చూడండి, మన ఒక సహోదరుడు పరిశుద్ధాత్మ మీద, ఆయన ఒక వ్యక్తి అని చెప్తున్నప్పుడు ఆయన గతకాలం రివైండ్ అయింది, తను చేసిన తప్పులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత. అన్న, దేవుడు నాతో మాట్లాడాడన్నా, నేనైతే ఏమనుకుంటున్నానంటే పరిశుద్ధాత్మ నన్ను వదిలి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాను. లేదు, ఆయన నూతన నిబంధనలో ఒకసారి మనం పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత ఆయన ఎప్పుడూ వదిలి వెళ్ళడు మనల్ని. వీఆర్ సీల్డ్ విత్ హోలీ స్పిరిట్ అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్ అనమాట. విమోచన దినం వరకు కూడా మనల్ని సీల్ చేశాడంతే. ఆయన లోపల ఉన్నాడు. కీర్తనలు 51లో ప్రార్థన ఏంటి? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకము అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అది వేరు. ఇక్కడ యేసుక్రీస్తు వారు రక్తం చిందించిన తర్వాత, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చిన తర్వాత ఆయన మనల్ని ఎప్పుడూ వదిలి వెళ్ళడు అంతే. ఏ పాపమైన, ఎంత ఘోర పాపమైన చేసినా, కానీ ఆయన మౌనంగా ఉంటాడు. మౌనంగా, డీప్ కాల్స్ అంటూ డీప్. ఆయన లోపలికి వెళ్ళి మౌనంగా ఉంటాడు అంతే. ఒక రకంగా మనం పీస్లెస్గా అయిపోవచ్చు, మన మొహాల్లో ఒక రోదన ఉండొచ్చు, ఒక వేదన ఉండొచ్చు, కానీ ఆయన లోపలే ఉన్నాడు. మరలా మనం మారు మనసు పొందుకొని క్షమాపణ వేడుకుంటే ఆయన మరలా యాక్టివేట్ అవుతాడు అన్నమాట.
మనల్ని క్షమిస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అంట. అసలు ఎవరికి ఆయన ఇచ్చింది? లోకం ఎందుకు పొందుకోవట్లేదు? లోకము వాళ్ళ మీద వాళ్ళే ఆధారపడి ఉన్నారు. మనం అలా కాదు కదా, ప్రభువు మీద మనం ఆధారపడుతున్నాం, ప్రభు ఆత్మ మీద మనం ఆధారపడుతున్నాం కనుక మనం బలహీనులము. మన బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. ఈరోజు నువ్వు నేను బలహీనులమని నువ్వు అనుకొని బాధపడవద్దు. పరిశుద్ధాత్ముడు లోపలున్నాడు బలపరచడానికి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అంటున్నాడు. వీటన్నిటి ద్వారా నేను అత్యధిక విజయం పొందుకొని ఉన్నాను అంటున్నాడు. మరి మనం ఆ తప్పు, ఆ దిగజారుడు పని చేసినప్పుడు ఓకే, ఆయన మనల్ని ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏంటి మనం చదివాం, హీ విల్ కన్విక్ట్ us ఆఫ్ ద సిన్. మనం దేవుల్లోకి ఎలా వచ్చాం? ప్రభులోకి. మన పాపాలకు ఒప్పింప చేశాడు. ఒప్పించే ఆత్మ ఆయన, ఉపకారాత్మ. మరి క్రైస్తవునిగా, విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు కొన్ని తప్పులు చేస్తే ఆయన వదిలి వెళ్ళిపోతే ఇక మనల్ని ఎవడో ఒప్పింపజేస్తాడు. బాప్టిజం చుట్టూ చాలా రాంగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. నేను కొత్తగా క్రైస్తవంలోకి వచ్చినప్పుడు చూసేవాడిని విశాఖపట్నంలో, ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలు, ఆంధ్రాలో కూడా ఎక్కువ, ఆంధ్ర తెలంగాణ. అమ్మో బాప్టిజమా, నేను చాలా తప్పులు ఉన్నాయండి, నాలో చాలా పాపం, నేను బాప్టిజం తీసుకోకూడదు. పరిపూర్ణులకని కాదు బాప్టిజం. బాప్టిజం తీసుకుని తర్వాత ఇంకేది చేయననేది ఒక మిత్ అంతే. ఏ బాప్టిజం అయినా సరే, నీటి బాప్టిజం అయినా సరే, పరిశుద్ధాత్మ బాప్టిజం అయినా సరే, బాప్టిజం తీసుకున్న తర్వాత చాలా పరిపూర్ణంగా జీవించాలండి, నేనంత జీవించలేనని అసలు బాప్టిజమే తీసుకునేవారు. రాంగ్. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన పరిపూర్ణులు ఎవరు అవ్వడో, నీళ్లలో మునిగినంత మాత్రాన. ఒక ఆజ్ఞకి మనం విధేయత చూపాలంతే. ఆత్మ బాప్టిజం, మనం అగ్ని బాప్టిజం వచ్చినా కూడా సరే, అతి కొద్ది మందే పరిపూర్ణంగా ఉంటారు, మనకి బయటికి కనపడేంత వరకు. పవర్ ఆఫ్ అయింది ఇక్కడ. సో ఆయన దీర్ఘశాంతుడు. మనం ఒక తప్పు చేసామని ఆయన మనల్ని వదిలి వెళ్ళడనమాట. ఓకే, ఆయన మనలోనే ఉండి మనల్ని ఒప్పింపజేసి, మనకు మారు మనసు కలుగు చేసి, మనకి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేవాడు. మన బలహీనత ఏందో ఆయన శక్తి, ఆయన బలం పరిపూర్ణమయ్యేలా చేసి, ఆ పాపాన్ని అందులో మనం 100 సార్లు పడిపోయినా సరే, 101 సారైనా సరే, లేదా 1000 సార్లు పడిపోయినా 1001 సారైనా మనం మరలా మనం తిరిగి లేచేలా, ఆ యొక్క బలహీనతని అధిగమించేలా చేస్తాడు. అందుకనే ఆయన జస్ట్ ఓపిక ఉన్నవాడు కాదు, దీర్ఘశాంతము. కొన్నిసార్లు ఆ విషయంలో సంవత్సరాలు పట్టవచ్చు. మన స్నేహితులు మనల్ని వదిలి వెళ్ళవచ్చు, రక్త సంబంధికులు, లేకపోతే భర్త భార్య, భార్య భర్త అపార్థం చేసుకోవచ్చు, కోపపడవచ్చు ఒక బలహీనతను బట్టి. కానీ పరిశుద్ధాత్ముడు ఆయన గ్రీవ్ అవుతాడు, తప్పకుండా దుఃఖిస్తాడు మనలోనే ఉండి. కానీ ఆయన ఎంతో పట్టుదల కలిగి, నా బిడ్డ ఈ బలహీనత వచ్చింది ఏ విధంగానో, అది పితరుల నుంచి వచ్చిందో, లేకపోతే ఏ విధంగానో లోకంలో సైతాను పెట్టిందో, లేకపోతే స్వాభావికంగా ఉందో, ఈ ముళ్ళుని విరిచివేయాలి అని శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేవాడు. మనల్ని అప్పుడు ఒప్పింపజేసి, మారు మనసు కలుగు చేసి, మనకు బోధించి, మనల్ని సరిచేసి, మనల్ని ఎంపవర్ చేస్తాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరంటే, దట్ ఈజ్ గ్రేస్. గ్రేస్ ఎంపవర్స్ అస్ టు ఓవర్కమ్ సిన్. అంతేగాని గ్రేస్ ఉందని పాపంలో విచ్చలవిడిగా చేయటం కాదు. ట్రూ గ్రేస్ ఈజ్ అన్ ఎంపవర్మెంట్. మన బలహీనతల్ని, ఈ పాపపు స్వభావాన్ని అధిగమించడానికి మనకు శక్తినిచ్చేదే గ్రేస్ అన్నమాట. అంతేగాని ఇంకా పాపం చేయాలని కాదు. దట్స్ ఇట్. పరిశుద్ధాత్ముడు దీర్ఘశాంతము కలిగిన వాడు. ఆయన లోపలే ఉంటాడు గనక మన ఎడల
ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరము ఆయుష్కాలం అంత ఉంటుందన్నమాట. సంవత్సరాల తరబడి ఏలుబడి చేస్తున్న ప్రతి బలహీనత, ప్రతి పాపాన్ని ఏంటంటే మనం అధిగమించేలా మనకు శక్తినిస్తూ ఉంటాడు ఆయన. అంతే. దయాళుత్వము ఈజ్ కైండ్. అంతే. ఒక తప్పు అన్నంత మాత్రాన విరిచివేయడు మనల్ని. ఆయన మనల్ని విరిచివేయడు. అంతే. చూడండి, క్రైస్తవులు లేకపోతే బోధకులైనా సరే, నేనైనా సరే, వాడు కనపడంగానే ప్రసంగంలో ఏదో ఒకటి చెప్పాల్సింది. కానీ బాగా ఎదిగిన వాళ్ళు ఉంటారు చూడండి, కొంచెం మౌనంగా ఉంటారు. అంతే. వెంటనే ఖండించారు. స్టార్టింగ్ పరిచర్యలో ఉన్నప్పుడు ఖండించేసి దడా అన్నోళ్ళే. కానీ అనేక జీవితాలు చూసిన తర్వాత, దేవునితో ఒక లాంగ్ వాక్ కలిగిన తర్వాత, పరిశుద్ధాత్మతో వెంటనే ఖండించేయరు. ఖండించడం ఉంది వాక్యంతోనే. కొన్ని స్వభావాలు మారాలంటే అంత ఈజీ కాదు. నేను స్టార్టింగ్లో తెగ ఖండించేసేవాడిని. అంతే. ఇంకేంది, దేవుని ఉగ్రత వచ్చేస్తుందనేవాడిని. అంతే. ఇప్పుడు అలా చేయను. అలా ఖండించే సంఘాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఆ ఫౌండర్ వెళ్ళిన తర్వాత ఆ ఫౌండర్ దగ్గర ఉన్నోళ్ళే ఆస్తుల కోసం కొట్టుకోవటం కానీ, సంఘాలు విడిపోవటం కానీ, పరిశుద్ధత, నీతి ఉండాలి. ఎవరు కాదంటున్నారు? కానీ పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధత లేదు, నీతి లేదు. షరమరకాత్ ఈజ్ సో కైండ్. అపవాది గర్జించు సింహం వలె ఈజ్ ద అక్యూజర్ ఆఫ్ బ్రథరెన్. మన మీద నిందారోపణ ఎవరో ఒక మనిషిని వాడుకొని చేయవచ్చు, లేకపోతే తలంపులతో మాట్లాడతా మన మీద నిందారోపణ చేయవచ్చు. దివారాత్రులు వాడికి అదే పని. యోబు గురించి అంతే కదా పైకెళ్ళి. కానీ పరిశుద్ధాత్ముడు అలా కాదు. ఆయన ఓపిక కలిగి మార్పు తీసుకొస్తాడు. ఆయన దయ ఆయుష్కాలం అంత ఉంటుంది. ఇంకోటి మంచితనము ఈజ్ ఎ గుడ్ స్పిరిట్ అని ఉంటుంది. నెహెమియా 9:20 చూడండి. నెహెమియా 9:20. ప్రసన్నక్క, నెహెమియా 9:20. చూస్తున్నారా? శుద్ధ హృదయం కలుగా చేయము, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మయు దయచేసి ఇచ్చిన మన్నాను ఈయక మానలేదు. వారి దాహమునకు ఉదకం ఇచ్చింది. ఏమంటున్నాడు? ఉపకారాత్మ అంటున్నాడు. ఈజ్ ఎ గుడ్ స్పిరిట్ అని ఉంటుంది. యానా సిస్టర్ పెట్టారు చూడండి ఇక్కడ ఒక వాక్యం. ఏమనుంది? Thou gavest also thy good spirit to instruct them, and withheldest not thy manna from their mouth, and gavest them water for their thirst. నెహెమియా 9:20. గుడ్ స్పిరిట్ తెలుగులో ఏమనుంది? ఉపకారాత్మ. మరి ఉపకారాత్మ అంటే ఒప్పింపజేసే ఉపకారాత్మ. ఆయన మనకి మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు. ఆయన స్వభావంలో ఏ చెడుతనం లేదు, ఏ డిఫైల్మెంట్ లేదంతే. ఈ సో ప్యూర్. ఆయన ఎంతో స్వచ్ఛత కలిగిన వాడు. 100% ప్యూర్ గోల్డ్. హీ సో డివైన్. 100% ఈ సో గుడ్. సరా, ఆయన దగ్గర నుంచి ప్రతి మంచితనం ప్రవహిస్తుంది. ఎవరి దగ్గరైనా. ఆయన అణువు కూడా మంచితనంతో నింపబడి ఉంటుంది. థియోలాజియన్స్ చెప్తారు, ప్రతి దేవుని దగ్గర నుంచి ప్రవహించేది ఆయన మంచితనం నుంచే వస్తుందంట. గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు మంచివాడు. సో ఆయన ఆత్మ కూడా మంచి ఆత్మ, ఉపకారాత్మ.
ఆయన అణువణువు మంచితనమే చేయాలని చూస్తాడు. చూడండి, మర్సీ ట్రయాంప్స్ ఓవర్ జడ్జిమెంట్ అని ఉంటుంది. మర్సీ ఇక్కడ పెట్టి, జడ్జిమెంట్ ఇక్కడ పెట్టి, ఏది అంటే దేవుడు మర్సీ వైపే మొగ్గు చూపుతాడు. చూద్దాం, ఇంకా అది 20 minutes 30 minutes వెళ్ళిద్ది, అంత సమయం తీసుకోలేము మీకు. సో రేపు చూద్దాం మిగతాది. 5 అయినాయి, దగ్గర దగ్గర 6, మిగతా 3 4 చూద్దాం. 3 ఉన్నాయి, మరలా ఒకసారి రిమైండ్ ఇచ్చి రేపు చూద్దాం మిగతాది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శాందరాక. ప్రసన్నక చిన్న ప్రార్థన చేయండి. పరిశుభ్రానికి మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పర్లకు మా తండ్రి, స్తుతులకు పాత్రులైన దైవ, కనికరం కృపా ప్రేమగల మా తండ్రి, దయగల కృపా జాగ్రం తండ్రి, మహోన్నత మహాపరిశుద్ధాత్మదేవ తండ్రి, కుమార పరిశుద్ధాత్మదేవ, మాలో ఏవైతే ఆయన లోటుగా ఉన్నాయో వాటిని గురించే ప్రభా మీరు విన్నవించినందుకు, ప్రభా మీరు వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు హెచ్చరికలను బట్టి ప్రభా ఇదిగోనైనా మాతో మాట్లాడిన దేవ మీకే వందనం నైనా. ప్రేమ పూర్ణుడు ప్రభా, విశ్వమంతా ప్రభా, సృష్టి అంతా ప్రేమతో నిండి ఉంది కదా ప్రభా, నీ ప్రేమతో నిండి ఉన్నారు కదా ప్రభా. నైనా నీ ప్రేమతత్వాన్ని ప్రభా మేము ఆకలింపు చేసుకొని అత్యధిక సమయం ప్రభా మా హృదయం అంతా ప్రభా నీ ప్రేమ మా హృదయంలో కుమ్మరించబడినప్పుడు మాత్రమే ప్రభా మేము ఇతరులను ప్రేమించగలం ప్రభా. నైనా ఏమి చూసినా ప్రభా, ఎటు చూసినా ప్రేమమయమే ప్రభా. మీ సర్వంతర్యామి, సర్వ సృష్టికర్త నైనా పరిమళ వాసనగా ఉండమని చెప్పినావు కదా ప్రభా. తండ్రి, మా అపరాధుల చేత మేము చచ్చిన వారమే ఉండగా నీ ప్రేమనే మమ్మల్ని బ్రతికిస్తుంది కదా ప్రభా. తండ్రి నైనా నీ ప్రేమ, నీ సంతోషం, నీ సమాధానం, నీ దీర్ఘశాంతము ఏవైతే ఉన్నాయో ప్రభా నేను ఇవన్నీ కూడా ప్రభా మేము కలిగి ప్రభా తగ్గింపు స్వభావం కలిగి జీవించటకు మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా సమాధానం కలిగి ఉండట నైనా ఇదిగో నైనా మాలో నైనా అంతరంగ పురుషుడు ప్రభా ఏ విధంగా ప్రభా నాయనలో దుఃఖిస్తున్నాడో ప్రభా, ఏ విధంగా మేము ఉన్నామో ప్రభా మా అంతరంగంలో మీరు ఆయన వాక్యం ద్వారా బయలుపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటున్నాం తండ్రి. మా హృదయాల్లో కలిగే బాధ, వేదన ప్రభా ఎందుకు నిమిత్తమో వస్తుంది మాకు తెలియదు, కానీ నైనా నీ ఉచిత ప్రణాళిక ప్రభా నైనా నువ్వు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం మేము జీవించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ తండ్రి, నీవు ఎప్పుడు కూడా ఆనంద సంతోషంతో నేను మా హృదయాలను నింపే తండ్రివై ఉన్నావు తండ్రి. అవును తండ్రి, ఎల్లప్పుడూ ఆనందించుడి ప్రభునందు ఆనందించుడు అనే తత్వాన్ని మీరు మాకు బోధించున్నారు ప్రభా. అవును తండ్రి, నేను కలిగినప్పుడు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలున్నా ప్రభా సంతోషమే, సమాధానమే ప్రభా. అట్టి కృప మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటాం తండ్రి. దైవజనుడితో మాట్లాడిన ప్రతి మాట ప్రభా మేము ఎల్లప్పుడూ ప్రభా మా హృదయంలో, మా తలంపులలో మేము నిద్రపోతున్నప్పుడు కూడా ప్రభా ఆ మాటలు మేము జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త కలిగి జీవించడం మాకు సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ రోజంతటి మీ పరిశుద్ధమైన హస్తంలోకి అప్పగించుకుంటూ మహోన్నతుడైన మహాపరిశుద్ధుడైన యేసయ్య పరిశుద్ధమైన దివ్యమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్నక్క. గాడ్ బ్లెస్ యూ ఆల్.